కాంగ్రెస్ పార్టీ ఈరోజు నేను ఒక చూసినాం. ఎస్సీ సెల్ తెలంగాణ రాష్ట్ర శాఖ ప్రెసిడెంట్గా కవంపల్లి సత్యనారాయణ ఎవరైతున్నారో, మానకొండూరు ఎమ్మెల్యే ఎవరైతున్నారో ఆయన పెట్టడం జరిగింది. ఎస్టీ సెల్ చైర్మన్గా ఎమ్మెల్సీ శంకర్ నాయక్ పెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం. సో ఇట్లా పదవుల విషయంలో ఉదయపూర్ డిక్లరేషన్ ఏం చెప్తా ఉంటుంది, ఏఐసిసి ఒక సమావేశంలో ఉదయపూర్ డిక్లరేషన్ ఉంటుంది. ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారం పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు బీసీలకు ఇస్తామని చెప్పేసి ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రంలో బీసీలను అడుగడుగున మోసం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఒకటి పక్కన పెడదాం. రెండోది, ఇక్కడ ఒకే కుటుంబానికి జోడు పదవులు ఉండొద్దు, ఒకే వ్యక్తికి జోడు పదవులు ఉండొద్దు, ఒకే వ్యక్తికి ఒకే పదవి ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ అదే ఉదయపూర్ డిక్లరేషన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి కూడా ఒకసారి నేను చాలా డీటెయిల్గా మీకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేస్తాం మిత్రులారా. చూడండి ఒకసారి క్లియర్గా. సో ఇక్కడ చూడండి ఒకసారి, భువనగిరి డిసిసి ప్రెసిడెంట్గా బీర్లా ఎలయ్య, ఆయన ఆల్రెడీ భువనగిరి ఆలేరు ఎమ్మెల్యేగా ఉన్నాడు. అదేవిధంగా ఇప్పుడు భువనగిరి జిల్లా డిసి అధ్యక్షుడు ఉన్నాడు. ఈయనకు 2 పదవులు. ఒకటే హనుమకొండ జిల్లా అధ్యక్షుడిగా ఎనగాల వెంకటరామరెడ్డి, ఈయనెవరు వరంగల్ సంబంధించినటువంటి కూడా చైర్మన్గా ఉన్నాడు. ఆయనకు 2 పదవులు. అటు డిసిసి అధ్యక్షుడిగా ఎనగాల వెంకటరామరెడ్డి, అదేవిధంగా కూడా చైర్మన్ కూడా ఉన్నాడు, 2 పదవులు వచ్చినాడు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా మేడిపల్లి సత్యం చొప్పదండి ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం డిసి అధ్యక్షుడు, 2 పదవులు. సో ఇట్లా నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా చిక్కుడు వంశీకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నాడు. తర్వాత ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. సో తర్వాత నిర్మల్ వెడ్మబొజ్జు ఖానాపూర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మళ్ళీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడిగా వెడ్మబొజ్జు ఉన్నాడు. ఇక పెద్దపల్లి ఎంఎస్ రాజ్ ఠాకూర్ ఎవరు రామగుండం ఎమ్మెల్యేగా ఉన్నాడు, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. ఇట్లా ఇంకొకటి చూపిస్తా. ఇగో సికింద్రాబాద్ దీపక్ జాన్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు సికింద్రాబాద్ జిల్లా అధ్యక్షుడు ఉన్నాడు. వనపర్తి కె శివసేనారెడ్డి శాట్ చైర్మన్గా ఉన్నాడు, మళ్ళీ జిల్లా అధ్యక్షుడు. ఇది కాకుండా ఇగో సిద్దిపేట జిల్లా అధ్యక్ష తుమ్ముకుంట ఆంక్షారెడ్డి, ఆమె తుమ్ముకుంట నర్సిరెడ్డి కూతురు కూడా ఆ ఇంట్లో జోడు పదవులు. సో ఇట్లా మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ చెప్పేది ఒకటైతుంది, చేసేది ఒకటైతుంది. సో బుక్యా ఉమాట ఎవరు 17 చూడండి, మహబూబాద్ జిల్లా అధ్యక్షులు బుక్యా ఉమా ఎవరు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మురళీ నాయక్ ఎమ్మెల్యే ఎవరుతున్నారో తన వైఫ్ అదే వాళ్ళ ఫ్యామిలీ అట. సో ఈ విధంగా మొత్తానికైతే ఎవరికి వాళ్ళుగా ఏదంటే అది జరుగుతూ ఉన్నది. సో ఇట్లా ఇప్పుడు చాలామంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళకి ఇస్తే బాగుండేది. ఇప్పుడు రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉన్నాడు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఆయన మొన్న పిసిసి ప్రెసిడెంట్ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒక కార్యక్రమం తీసుకున్నారు పిసిసి పరంగా. ఏంది, మహాత్మా గాంధీని పేరు తొలగించపై నిరసన తెలియాలి అంటే రామగుండంలో మక్కన్ సింగ్ ఠాకూర్ కార్యక్రమం చేసిండా? వీళ్ళు ఎవరైనా చేసిరా? ఈ డీసీ అధ్యక్షులు ఎవరైనా చేసిరా? చేయలేదు. అంటే పీసీ అధ్యక్షుడు ఆదేశాలనే పాటించలేదంటే వీళ్ళు డీసీ అధ్యక్ష పదవికి ఏమన్నా న్యాయం చేస్తారా? చెప్పాలి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ విధానాన్ని దయచేసి మీరు మార్చుకోవాలి. మీరు అమలు అంటే కొన్ని సమావేశాలలో అయితే తీర్మానం చేస్తుంటారు, ఉదయపూర్ డిక్లరేషన్ అని, లేకపోతే కామారెడ్డి డిక్లరేషన్ అని, లేకపోతే వరంగల్ డిక్లరేషన్ అని. ఇవన్నీ పనికిమాల డిక్లరేషన్ ఎందుకు చేస్తారు మీరు? వాటి చేస్తే కనీసం ఆ మాట మీద నిలబడాలి. ఈరోజు మీరు తెలంగాణలోనే గింత దారుణంగా మీ యొక్క డిక్లరేషన్ పాటిస్తలేరు అంటే మిమ్మల్ని దేశవ్యాప్తంగా ఎట్లా నమ్మాలి? దేశ ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రజలు ఎట్లా మీకు చీల్చినాడుతారు, ఎక్కడ వాతలు పెట్టాలో అక్కడ వాతలు పెట్టి పంపించేస్తారు. అందులో నో డౌట్, అందులో వెనకాడ వేసేది లేదు. కానీ ఇక్కడ మీరు ఎంత దారుణంగా అంటే మాట ఇచ్చి కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు 42% అని చెప్పేసి మోసం చేశారు. వరంగల్ డిక్లరేషన్లో రైతులకు న్యాయం చేస్తారని చెప్పి వాళ్ళు మోసం చేశారు. ఉదయపూర్ డిక్లరేషన్లో ఎన్ని హామీలు ఇచ్చారు అన్ని మోసం చేశారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏందో గమనించాను. నువ్వు అనవసరంగా నీతి ముచ్చట్లు చెప్తావు, కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళేమో నీ ముచ్చట్లకు వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. రాహుల్ గాంధీ వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణలో పాలన జరుగుతూ ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా నడుస్తూ ఉంది. మీనాక్షి నటరాజన్ ఏమో రాహుల్ గాంధీ ప్రతినిధి వచ్చింది, కానీ ఆమె మరి ఏం చేస్తుందో ఏందో అర్థం కాని పరిస్థితి. గింత దారుణంగా నేను ఎవిడెన్స్ చెప్తున్నావు కదా, జోడు పదవులు ఎట్లిస్తారు? ఇప్పుడు భువనగిరి ఎమ్మెల్యే భువనగిరి సంబంధించినటువంటి అధ్యక్షుడిగా ఎవరికి బీర్లా ఎలయ్యకి ఇవ్వడం జరిగింది. ఆ అధ్యక్ష పదవి వేరే వాళ్ళకి ఇస్తే వేరే వాళ్ళకి ఎవరికో పదవి ఇచ్చినట్టు ఉండేది కదా, ఇవ్వరు. ఇప్పుడు మక్కన్ సింగ్ ఠాకూర్కి ఎందుకు ఇవ్వాలి? వెడ్మబొజ్జుకి ఎందుకు ఇవ్వాలి? వేరే వాళ్ళు లేరా?
ఆ జిల్లాలో ఇంత దారుణంగా ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గిట్లా వేస్తే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉంటుందా? ఖచ్చితంగా తెలంగాణలో మునిగిపోయే నావ కిందకి పోతుంది. కేసీఆర్ ఏ విధంగానైతే నాశనమైండో రాజకీయంగా, మీరు కూడా కాంగ్రెస్ పార్టీ కూడా బొంద పెట్టడం ఎక్కువ రోజుల్లో లేదు, దగ్గరలోనే ఉన్నాయి. అవి గమనించాలి.